గుడ్ మార్నింగ్ లీడర్స్. సో, నేను మీ ఆర్‌కే. సో, టుడే ప్రొడక్ట్ ట్రైనింగ్ వచ్చి మనకి పవరెక్స్ అండి. సో, పవరెక్స్ గురించి మనము డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం లీడర్స్. ఈ యొక్క పవరెక్స్‌లో మనకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం స్క్రీన్ షేర్ చేసి మనము డిస్కస్ చేద్దామండి. ఓకే లీడర్స్. ఈ యొక్క పవరెక్స్‌లో మనము చూసుకున్నట్లయితే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ మనకిక్కడ ఉండడం జరిగిందండి. సో, ఫస్ట్ వన్ వచ్చి షీలాజిత్. అండ్ సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చి అశ్వగంధ. అండ్ దెన్ థర్డ్ ఇంగ్రీడియెంట్ వచ్చి సఫేద్ మూసలి. సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మనకి ఉండడం జరిగిందండి. సో, ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనకి ఆయుర్వేదం పరంగా చాలా వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ అని చెప్పొచ్చండి. సో, అందులో ఫస్ట్ వన్ శీలాజిత్ గురించి మనం తెలుసుకుందామండి. ఇంకా షీలాజిత్ అనేది యాక్చువల్‌గా హిమాలయ పర్వతాల్లో మనకి ఎక్కువగా దొరకడం జరుగుతుందండి. అలాగే హిందూ కుష్ పర్వతాల్లో కూడా ఈ యొక్క షీలాజిత్ అనేది దొరకడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా ఈ యొక్క షీలాజిత్ అనేది ఏ విధంగా తయారవుతుందో కూడా మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షీలాజిత్ అనేది మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం, సో, ఈ పర్వతాల్లో పెరిగే పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, వృక్షాలు ఇవన్నీ కూడా ఆ పర్వతాలు మధ్యలో పడిపోయి, సో, భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ నేల లోపలికెళ్ళిపోయి కుంగిపోయి, సో, ఆ యొక్క కొండల మధ్యలో ఈ యొక్క చెట్లు ఉండి కుళ్ళిపోయి ఒక బంక లాంటి పదార్థంలాగా తయారవుతుందండి. సో, యొక్క ఆ నల్లటి పదార్థం లేదా గోధుమ రంగు పదార్థం, గోధుమ రంగు కలర్‌లో ఉంటుంది. ఆ యొక్క పదార్థమే మనకి షిలాజిత్‌గా తయారవుతుందండి. ఇది ఒక లక్క లాంటి రెసిన్ అని చెప్పొచ్చు మనకి. ఈ యొక్క షిలాజిత్ అనేది. ఇక షీలాజిత్తుకి మనకి ఆయుర్వేదంలో చాలా చాలా ప్రముఖ పాత్ర అనేది ఉందని చెప్పొచ్చండి. సో, ఈ యొక్క షీలాజిత్ వల్ల మనం తీసుకోవడం వల్ల సో, మనకి ఏమేమి ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దామండి. మనం ఇప్పుడు చెప్పుకున్న 3 ఇంగ్రీడియెంట్స్ కూడా బోత్ మెన్ అండ్ వుమెన్‌కి కూడా చాలా ఉపయోగపడుద్దండి. మనం పవరెక్స్ అనేది మనం ఓన్లీ ఫర్ జెంట్స్ అని అనుకుంటున్నాము. కానీ పవరెక్స్ అనేది జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికీ కూడా ఇది ఉపయోగకరమైన ఇదండి. ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు. దీనిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అనేది చాలా వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. సో, షీలాజిత్ చూసుకున్నట్లయితే మనకి ఎస్పెషల్లీ మనకి జెంట్స్‌లో మనము దీని యొక్క బెనిఫిట్స్ చూద్దామండి ఫస్టు. సో, ఇక్కడ పురుష హార్మోన్ అయినటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్స్‌ను యొక్క లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుందండి ఇది. అదేవిధంగా సెక్షువల్ డిజైర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ వీర్య కణాల వృద్ధిని పెంచుతుందండి. అలాగే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక మంచి ఎనర్జీని కూడా ఇస్తుందండి. అలాగే ఎక్కువ సమయం ఎక్కువ సమయము సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన శక్తిని కూడా ఇది ఇస్తుందని చెప్పొచ్చండి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క షిలాజిత్ అనేది డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందండి. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని కూడా క్లియర్ చేస్తుందని చెప్పొచ్చు. స్టమక్ అల్సర్స్‌ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందండి. అదేవిధంగా హార్ట్ హెల్త్‌కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి అల్జీమర్స్ అనే డిసీజ్‌ని కూడా ఈ యొక్క షిలాజిత్ అనేది తగ్గిస్తుందండి. మతిమరుపు అంటాము. మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొంచెం మతిమరుపు వస్తూ ఉంటుందండి. దాన్ని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి. అలాగే పైల్స్, మొలలు అంటామండి. సో, వాటిని కూడా తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాపు, కీళ్ళ నొప్పులు వీటిని తగ్గిస్తుంది. బోన్స్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌కి కూడా ఈ యొక్క షిలాజిత్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్పెర్మ్ యొక్క మొటిలిటీ, సో, యాక్టివ్‌గా మూవ్ అయ్యే విధంగా స్పెర్మ్స్‌ని మోటివేట్ చేస్తుందండి ఈ యొక్క షిలాజిత్. ఎస్పెషల్లీ ఫర్ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే
పునరుత్పత్తికి సంబంధించిన ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్టివేషన్ చేయడంలో చాలా వండర్‌ఫుల్‌గా ఇది పనిచేస్తుందని చెప్పొచ్చండి. అలాగే వుమెన్స్‌లో ఏ విధంగా ఈ యొక్క షిలాజిత్ అనేది ఉపయోగపడుతుందో చూద్దామండి. సో, వుమెన్స్‌కి షిలాజిత్ ఒక మంచి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుందండి. సో, మంచి శక్తినిస్తుంది. అలాగే వెయిట్ లాస్‌కి కూడా ఈ యొక్క షిలాజిత్ మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. అలాగే లివర్ డిసీజెస్, లివర్ వాపు ఇలాంటివి వీటన్నిటిని కూడా తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా ఇది పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒత్తిడిని తగ్గిస్తుందండి. సో, లేడీస్‌లో చాలామంది ఆహ్, డిప్రెషన్‌కి లోనవుతా ఉంటారు. సో, ఆ డిప్రెషన్ కూడా తగ్గిస్తుందని చెప్పొచ్చు. బోన్స్‌ని బలోపేతం చేస్తుంది. మెన్‌స్ట్రువల్ సైకిల్ అంటే ఈ యొక్క పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఇబ్బందులన్నిటిని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుందని చెప్పొచ్చండి. చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటూ ఉంటుందండి. టైంకి రావు. సో, దాన్ని బాగా రెక్టిఫై చేస్తుందని చెప్పొచ్చు. అలాగే యొక్క మెన్‌స్ట్రువల్ సైకిల్ టైంలో సో, చాలా మందికి పెయిన్ ఎక్కువగా ఉంటుందండి. సో, ఆ పెయిన్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది. మనకి ఈ యొక్క బ్లడ్‌ని కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా చేస్తుందని చెప్పచ్చు. అదే విధంగా ఆర్థరైటిస్‌ని కూడా తగ్గిస్తుందండి లేడీస్‌లో ఈ యొక్క షిలాజిత్. అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది. హెయిర్ హెల్త్‌కి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చండి. అలాగే ఈ యొక్క స్త్రీలలో సంతానోత్పత్తికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో, టైమ్ టు టైమ్ పీరియడ్స్ వచ్చేలా చూడడం, అలాగే మనకి ఈ యొక్క హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్‌ని మంచిగా రిలీజ్ చేయడం, హార్మోన్ బ్యాలెన్స్ చేయడం. సో, వీటన్నిటిని కూడా ఈ యొక్క షిలాజిత్ అనేది కరెక్ట్ చేయడంలో మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. దెన్ సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చి అశ్వగంధ. సో, మనమందరూ నేచురల్‌గా వింటూ ఉంటామండి. అశ్వగంధ కూడా చాలా వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ అని చెప్పొచ్చు. ఈ యొక్క అశ్వగంధ వల్ల మెన్స్‌కి ఉండే ఉపయోగాలేంటో చూద్దామండి. సో, అశ్వగంధ అనేది మనకి సెక్షువల్ డిజైర్‌ని ఇంక్రీజ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందండి. అలాగే మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ మంచిగా రిలీజ్ అయ్యే విధంగా ఇది ప్రమోట్ చేస్తుందని చెప్పొచ్చు మనల్ని. అదే విధంగా చూసుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుందండి. సో, నౌ ఏ డేసు ఇప్పుడు మనకు ఈ యొక్క ఫాస్ట్ యుగంలో చాలామంది సంతానం లేక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. సో, వాళ్ళకి నిజంగా ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో, వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ సరిగా ఉండదు. అలాగే సరైన మొటిలిటీ ఉండదు. అలాగే యాక్టివ్‌నెస్ ఉండదు. సో, స్పెర్మ్ రిలీజ్ అవుతుంది గానీ, అందులో మనకి ఒకే ఒక స్పెర్మ్ అనేది ఎగ్‌ని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క స్పెర్మ్ అనేది యాక్టివ్‌గా ఉన్నా సరిపోతుంది. వేల సంఖ్యలో స్పెర్మ్ రిలీజ్ అవుతాయి. బట్ వాటిలో ఉపయోగపడేది మనకి ఒక్కటి మాత్రమే. సో, ఆ ఒక్కటి యాక్టివ్‌గా ఉంటే వాళ్ళు ఆ యొక్క సంతానోత్పత్తి అనేది జరుగుతుందండి. వాళ్ళ ఇద్దరికి కూడా. సో, అది లేక సరిగా ఈ యొక్క డిప్రెషన్స్, ఈ యొక్క వర్క్ బర్డెన్స్ కావచ్చు, వీటన్నిటిలో సో, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారండి. సో, స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. అదే విధంగా దాని యొక్క యాక్టివ్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. మొటిలిటీ సో, ఏదైతే స్పెర్మ్ ఎగ్ వరకు రీచ్ అవ్వాలో దాన్ని మంచిగా యాక్టివ్‌గా రీచ్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క అశ్వగంధ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే అంగస్తంభనను మెరుగుపరచును. అంగస్తంభన కూడా ఇది మెరుగుపరుస్తుంది. అలాగే ఏదైతే మనకు చూసుకున్నట్లయితే లైంగిక స్ఖలన కాలాన్ని కూడా పెంచుతుంది. లైంగిక స్ఖలన కాలం. సో, చాలామంది కూడా సో, ఈ ఈ యొక్క పార్టిసిపేషన్ టైమ్‌లో సో, తక్కువ టైంలోనే వాళ్ళకి స్ఖలనం జరుగుతూ ఉంటుందండి. సో, అది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది లైఫ్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులవి. సో, ఈ యొక్క స్ఖలన కాలాన్ని కూడా పెంచుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి మంచి స్టామినాని కూడా ఇంక్రీజ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మంచి డీప్ స్లీప్‌ని కూడా అశ్వగంధ అనేది మనకి ఇస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి డిప్రెషన్, యాంగ్జైటీ సో, వీటన్నిటిని కూడా తగ్గిస్తుందండి. ఒత్తిడి, ఆందోళన సో, వీటన్నిటిని కూడా
ఈ యొక్క అశ్వగంధ మనకి తగ్గిస్తుందని చెప్పొచ్చు. అలాగే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కూడా మనకిది తగ్గిస్తుందండి. అలాగే మనకేమైనా వాపు అలాంటివేమి ఉన్నా సరే, సో, వాటన్నిటిని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆర్థరైటిస్‌ని తగ్గిస్తుందని చెప్పచ్చు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి ఈ యొక్క అశ్వగంధలో. అలాగే వుమెన్స్ గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క అశ్వగంధ అనేది వుమెన్స్‌కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో, విమెన్స్‌లో మనకి ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందండి ఇది. వాళ్ళకి మంచి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుందండి. సో, ఇక నరాల బలహీనతలు అనేవి ఉంటూ ఉంటాయండి. చాలా మందికి పని ఎక్కువ అవ్వడం వల్ల కూడా నరాలన్నీ లాగుతూ ఉంటాయి. సో, వాటి మీద కూడా దీని యొక్క పని అనేది మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా తొందరగా మనకి యాంటీ ఏజింగ్‌కి కూడా ఇది పనిచేస్తుందని చెప్పొచ్చండి. అలాగే మనకి శారీరకంగా, అలాగే మానసికంగా కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉండే విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. శారీరక ఆరోగ్యంని, అలాగే మానసిక ఆరోగ్యం కూడా పెంపొందిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే లేడీస్‌లో ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గించడంలో కూడా మనకి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే చూసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ యొక్క అశ్వగంధ ఉపయోగపడుతుంది. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్, ఏదైతే పీరియడ్ టైమ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని సెటరైట్ చేస్తుంది. అలాగే మనకి ఆహ్, పీరియడ్స్ టైమ్‌లో వచ్చే పెయిన్స్ ఇలాంటివన్నిటిని కూడా తగ్గిస్తుందని చెప్పొచ్చు. అలాగే పీసీఓడీ ప్రాబ్లమ్. సో, ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా క్లియర్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుందండి. రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. అదే విధంగా మనకి ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ యొక్క అశ్వగంధ అనేది సో, లేడీస్‌లో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. అలాగే థర్డ్ ఇంగ్రీడియెంట్ గురించి తెలుసుకుందామండి. సఫేద్ ముస్లి. సో, దీన్ని మనకి తెలుగులో నేల తాడి అని చెప్పి పిలవడం జరుగుతుందండి. చాలా వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్ అని చెప్పొచ్చు సఫేద్ ముస్లి అనేది. సో, దీన్ని ఇండియన్ స్పైడర్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. అలాగే వైట్ గోల్డ్ ఆఫ్ ఇండియా, వైట్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఓన్లీ మన ఇండియాలో మాత్రమే దొరుకుతుందండి. అందువల్ల మనం దీన్ని వైట్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తా ఉంటారు. గోల్డ్‌తో సమానంగా దీన్ని పోల్చడం జరుగుతుంది. అన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఈ యొక్క సఫేద్ మూసలిలో ఉండడం జరిగింది లీడర్స్. సో, మెన్ మెన్స్‌లో మనకి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. సో, ఇది మనకి వయాగ్రా లాగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. మగవారి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో, బయట చాలామంది కూడా ఇక ఇంగ్లీష్ మందులకి అడిక్ట్ అవుతున్నారండి. ఈ వయాగ్రా టైప్ ఆఫ్ మెడిసిన్స్‌కి. సో, వాటిలి కంటే కూడా ఎఫిషియంట్‌గా ఇది పనిచేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో, మనకి సఫేద్ ముస్లి అనేది నేచురల్, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. ఈ యొక్క వయాగ్రా టైప్‌లో మనకి ఈ యొక్క సఫేద్ ముస్లి అనేది. అదే విధంగా మనకి స్పెర్మ్ కౌంట్ అనేది కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుందండి. అలాగే స్పెర్మ్ యాక్టివ్‌గా మూవ్ అయ్యే విధంగా కూడా మనకి సఫేద్ ముస్లి అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి అంగస్తంభన సమస్యలను కూడా మనకి తగ్గిస్తుంది. అలాగే శీఘ్ర స్ఖలన సమస్యను నివారిస్తుందిది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఫ్యాట్‌ను కూడా బర్న్ చేసి తగ్గించడంలో కూడా ఈ యొక్క సఫేద్ ముస్లి మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్‌కి మంచి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చండి. సో, ఈ యొక్క ఫ్యాట్ ఏదైతే ఉంటదో అదంతా కూడా రెడ్యూస్ చేసి వెయిన్స్, అలాగే ఈ వీటన్నిటిలో ఉన్న ఫ్యాట్‌ని కరిగించి మనకి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కూడా ఇది మనకి సహాయపడుతుందని చెప్పొచ్చండి. అలాగే కీళ్ళ నొప్పులను కూడా తగ్గించడంలో ఇక సఫేద్ ముస్లి చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందండి. సో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మనకి. అలాగే డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క సఫేద్ ముస్లి. ఇంకా చెప్పాలంటే సఫేద్ ముస్లిలో ఒక గ్రేట్ క్వాలిటీ ఉందండి. ఇది బరువును పెంచుతుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనము అంతకుముందు చెప్పుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి మనం చెప్పుకున్నామండి.
షిలాజిత్ వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సఫేద్ మూసలి అయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సఫేద్ మూసలి అనేది. అదే విధంగా చూసుకున్నట్లయితే స్కిన్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. ఈ యొక్క సఫేద్ ముస్లి. అలాగే మంచి స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వీటన్నిటిని కూడా మనకి తగ్గిస్తుందండి. అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా సఫేద్ ముస్లి మనకి సహాయపడుతుంది. అలాగే బ్రెయిన్ హెల్త్‌ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది ఈ యొక్క సఫేద్ ముస్లి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. సో, మన బాడీలో ఏమన్నా నొప్పులు కావచ్చు, వాపు ఇలాంటియి ఏమన్నా ఉన్నా సరే వాటన్నిటిని కూడా మనకి రెక్టిఫై చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే గుడ్ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా ఈ యొక్క సఫేద్ ముస్లి అనేది పనిచేస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే విమెన్స్‌లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చూద్దామండి. సో, ఒక విమెన్స్ కూడా ఒక మంచి లైంగిక శక్తిని మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. సో, హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుందండి. సో, ఈస్ట్రోజన్ హార్మోన్‌లను సమతుల్యతను కాపాడుతుంది ఈ యొక్క సఫేద్ ముస్లి. అలాగే చూసుకున్నట్లయితే లేడీస్‌లో ఎవరైతే ఆహ్, పాలిచ్చే తల్లులున్నారో వాళ్ళకి పాల ఉత్పత్తిని ఇంక్రీజ్ చేయడంలో కూడా ఇది మనకి సహాయపడుతుందండి. అలాగే మనకి ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. సఫేద్ ముస్లి వృద్ధాప్య ఛాయలను కూడా నివారించడంలో మనకు ఉపయోగపడుతుంది. అలాగే మెన్‌స్ట్రువల్ సైకిల్ ఋతుచక్ర సమయంలో వచ్చే సమస్యలన్నిటిని కూడా నివారిస్తుందని చెప్పచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, అలాగే అప్పుడు వచ్చే పెయిన్, సో, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలన్నిటిని కూడా మనకి ఈ యొక్క సఫేద్ ముస్లి కూడా రిడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి క్యాన్సర్ సెల్స్‌ని నిర్మూలించడంలో, క్యాన్సర్ కణాలను చంపడంలో కూడా ఈ యొక్క సఫేద్ ముస్లి అనేది చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. సో, ఇవి వుమెన్‌కి సంబంధించి బెనిఫిట్స్ అండి. సో, మన యొక్క 3 ఇంగ్రీడియెంట్స్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇక పవర్ ఎక్స్ అనేది మనం ఏ రకంగా యూజ్ చేయాలి అనేది చూద్దామండి. సో, మార్నింగ్ ఒక 1 క్యాప్సూల్ అలాగే నైట్ ఒక 1 క్యాప్సూల్. డేకొచ్చి మనము 2 క్యాప్సూల్స్ అనేది మనము యూజ్ చేయొచ్చండి. సో, ఇది ఆఫ్టర్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. అంటే భోజనం తర్వాత ఈ యొక్క పవర్ ఎక్స్ అనేది తీసుకోవాలండి. సో, అలాగే చూసుకున్నట్లయితే మనకి ఎవరికి సజెస్ట్ చేయకూడదంటే సో, డయాలిసిస్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్స్‌కి మనం ఇది సజెస్ట్ చేయకూడదండి. అదే విధంగా లాంగ్ టర్మ్ క్రోనికల్ డిసీజెస్‌తో ఎక్కువ కాలం నుంచి సివియర్ డిసీజెస్‌తో బాధపడుతున్నారో సో, వాళ్ళకి కూడా సజెస్ట్ చేయకూడదు. సో, ఇదండి ఈ యొక్క పవర్ ఎక్స్ గురించి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.